యోగి గారు కొన్ని ఆరోపణలు వేస్తున్నారు, అలాగే కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. మీరు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారట, ప్రజల రేషన్ని తింటున్నారట. ఎవరు తింటున్నారు, ఎవరు రేషన్ని తింటున్నారు? చూడండి, నేనిప్పుడు మీకు గోరఖ్పూర్ శాసనసభ్యుడిగా చెప్తున్నాను. గోరఖ్పూర్ ప్రజల మీద నాకు బాధ్యత ఉండేది. డిసెంబర్ 16, జనవరి 2017లో యూపీలో ఎన్నో రాష్ట్రాల్లో ఆకలి చావులు జరిగాయి. నేనక్కడికి కుషీనగర్కి వెళ్ళాను. అలాగే సోన్బత్రా లాంటి ప్రాంతాల్లో కూడా ఎందరో చనిపోయారు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే 2004 నుంచి 2007 మధ్యలో కుషీనగర్కి నేను వెళ్ళాను. 2017లో ఆకలి చావులు జరిగిన తర్వాత నేనక్కడికి వెళ్ళాను. నేను రాజకీయ కారణాల కోసం వెళ్ళలేదు. ఆ వార్త విన్నాక నాకు మనసెంతో బాధపెట్టింది. ఎలా ఇంతమంది దారుణంగా చనిపోయారో అని. ఒక సన్యాసిగా, ఒక యోగిగా మానవత్వం కోసం నేనక్కడికి వెళ్ళి కొంతమందికి సాయపడాలని నాకు అనిపించింది. నేను కుషీనగర్కి వెళ్ళినప్పుడు నాకు దిగ్భ్రాంతి కలిగింది. నేను ఆ ఇళ్లకి 2004 నుంచి 2007 వరకు ఒకసారి వెళ్ళాను. నేను వచ్చానని వాళ్ళకి చెప్పాను. తెలుసు అని వాళ్ళన్నారు. అందరికీ రేషన్ కార్డు ఉన్నాయా అని అడిగాను. అవును అని వాళ్ళన్నారు. మరి మీకు రేషన్ అందడం లేదా అని అడిగాను. నేనెప్పుడు అడిగానంటే జనవరి 17న అడిగాను. అప్పుడు వాళ్ళు అన్ని రేషన్ కార్డులు లాగేసుకున్నారు అని చెప్పారు. అలాగే ముసర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితే సోన్బత్రాలో కూడా ఉంది. నేనొకరోజు 2017 ఎన్నికలు జరుగుతున్నాయి ఫిబ్రవరిలో. ఢిల్లీ నుంచి లక్నోకి ఎన్నికల క్యాంపెయిన్ కోసం వస్తూ ఉన్నాను. అదో కార్యక్రమం. అప్పుడొక వ్యక్తి నా పక్కన కూర్చున్నారు. నేను కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాను. అప్పుడు ఆయన నాకు తన్ని పరిచయం చేసుకున్నారు. నేను యూపీ ఆహార శాఖలో ఒక కార్యకర్తని అన్నారు. నేను ఆయన క్షేమాలు అడిగిన తర్వాత ఆయనతో చెప్పాను, యూపీలో కొన్ని రాష్ట్రాల్లో ఆకలితో ఎంతోమంది చనిపోతున్నారు, మీరు వాటిని చూడాలి అని చెప్పాను. లేదు సార్, అలాంటిదేం జరగడం లేదు, నేను చూశానని చెప్పాడు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అక్కడి ప్రజల దగ్గర రేషన్ కార్డ్స్ లేవు, అంతకుముందు మేము వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇచ్చామని చెప్పాను. నేను ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తరువాత నేను సంతకం పెట్టిన మొదటి ఉత్తర్వే ఇది. రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ కార్డులని ఒకేసారి పరిశీలించండి, అన్ని రేషన్ కార్డులని ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. నకిలీ కార్డులు ఎన్నున్నాయో చూడండి. 40 లక్షల నకిలీ కార్డులు ఉండేవి. ఆ పేదల రేషన్ కార్డులు మరొకరి చేతిలో ఉండేవి. ఎక్కువగా ఉన్న చోట వెంటనే చర్య తీసుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రమంతా ఒక పరీక్ష జరిపి 1,25,00,000 కంటే ఎక్కువ కొత్త రేషన్ కార్డులని ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి పెద్ద మహమ్మారి వచ్చినా వ్యాధితో చనిపోయేవారి కంటే ఆకలితో చనిపోయేవారే ఎక్కువగా ఉంటారు. కానీ ఈరోజు నేను గట్టిగా చెప్పగలను, కరోనా సమయంలోనూ 2017 తర్వాత యూపీలో ఆకలి చావులే జరగలేదు, ఇకపైన కూడా జరగవు. ఆ స్థాయిలో ఉత్తరప్రదేశ్ పురోగతి సాధించింది. నా శ్రద్ధ కేవలం పేద ప్రజల మీదే ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ పాలనలో పేదల ఆహారాన్ని వాళ్లే మింగేసేవారు. నేను కుషీనగర్కి వెళ్ళినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబం ఒక చిన్న గుడిసెలో ఉండేది. కూలిపోయిన ఆ పాక శిథిలావస్థలో ఉంది. నేను లోపలికి వెళ్ళి అడిగాను, అంటే ఈ ప్రాణ నష్టం ఎలా జరిగింది అని. నాకు బాగా గుర్తుంది, ఇంతకుముందు మీకు రేషన్ కార్డు నేనే ఇప్పించాను అని చెప్పాను. నేను గొప్ప పోరాటం జరిపి వాళ్ళకి ఆ టైంలో రేషన్ కార్డు ఇప్పించాను. అందుకు వాళ్ళు, అవును సార్, మాకు రేషన్ కార్డు ఇచ్చారు, కానీ వాళ్ళు దాన్ని లాగేసుకున్నారు అని అడిగారు. నేను ఎవరు అని అడిగాను. ఆ ఇంటి పక్కన సమాజ్వాదీ పార్టీకి చెందిన నిర్వాహకుల ఇల్లు ఉంది, వాళ్లే లాక్కున్నారు, ఎలా లాక్కోగలరు అని అడిగాను. వాళ్ళంత గొప్ప వాళ్ళని అడిగాను. సమాజ్వాదీ పార్టీ పాలన జరుగుతోంది, వాళ్ళు చెప్పిందే ఇక్కడ చట్టం అని చెప్పారు. ఇలా ఆహార ధాన్యం అవినీతి జరిగింది. అంటే 2005 సంవత్సరంలో బలియాం, గోండాన్ లాంటి
12 ప్రాంతాల్లో జరిగాయి. వేల కోట్ల రూపాయల విలువైన ఆహార ధాన్యపు అవినీతి జరిగింది. అప్పుడు కూడా ఆకలితో ప్రజలు చనిపోతున్నారు. ఆకలితో 2012 నుంచి 17 వరకు చనిపోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చెప్పగలను, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ నుంచి ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థే అతి గొప్పది. నేను ఎంతో గొప్పగా ఉత్తరప్రదేశ్ గురించి చెప్పగలను. ప్రతి పేదవాడికి రేషన్ దక్కుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక టీంని పంపించింది. అప్పుడు కూడా యూపీఏ గొప్ప కార్యాచరణ చూపింది. నా అనుభవంతో మీరు చెప్పిన ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నెలకి 2 సార్లు రేషన్ బయోమెట్రిక్ పద్ధతిలో లభిస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఏదైనా లోపం ఉందంటే కాల్ చేయడానికి ఒక నంబర్ ఉంది, వెంటనే యాక్షన్ కూడా తీసుకుంటున్నారన్నారు. అందుకే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మేము రేషన్ షాప్స్లో ఈ-పాస్ మిషన్ మాత్రమే పెట్టలేదు. ఆ వి-పాస్ మిషన్లకు మేం వీడియో కాల్ మిషన్స్ని కూడా కనెక్ట్ చేశాం. ఆ మిషన్ని ఎవరైనా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళితే లక్నోలో నాకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఆ తర్వాత మిషన్ని ఎందుకు తీశారని ఎంక్వైరీ జరుగుతుంది. ఏమిటి సమస్య అని అడగబడుతుంది. టీం డైరెక్ట్గా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఏవైనా అవినీతి జరిగిందా అని చూస్తుంది. సహాయం కావలసిన ప్రతి ఒక్కరూ, నేను ఆర్డర్ వేశాను, ఎవరైనా పేదవారితో రేషన్ కార్డు లేకపోయినా వాళ్లకు రేషన్ ఇవ్వండి, ఫార్మాలిటీస్ తర్వాత చూసుకోవచ్చని చెప్పాను. అది కుదరకపోతే వాళ్ళని నా దగ్గర పంపండి, నా ఖర్చులతో నేను చూసుకుంటాను. కానీ ఎవరూ ఆకలితో చావకూడదు. ఎవరైనా ఒకరు చనిపోతే అందుకు బాధ్యులైన వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోబడుతుంది. అంటే బాధ్యత అనేది లేనందువల్లే ఇంతకుముందు పేదల రేషన్ని మింగేశారు. ఈరోజు అందరికీ లభిస్తోంది. కరోనా సమయంలో ఎక్కువగా ఆకలి మరణాలు జరిగి ఉంటాయి, కానీ జరగలేదు. నేను అలా జరగనివ్వలేదు. యోగి గారు, కానీ ఆక్సిజన్ సరిపోలేదు, హాస్పిటల్స్ లో బెడ్లు సరిపోలేదు. 2 నెలల వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. చూడండి, యూపీ అనేది జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతం. 10 నుంచి 12 రోజుల వరకు ఆక్సిజన్ లోపం కొంచెంగా ఉండేది. అది నేను కాదని చెప్పడం లేదు. దాన్నెంతో పెద్ద ప్యానిక్గా మార్చారు. దాన్ని ప్యానిక్గా మార్చకుండా ఉండుంటే ఆక్సిజన్ సప్లైని ఇంకా మేము సక్రమంగా అందించే ఉండేవాళ్లం. ఈ విషయంలో ప్రజలు ఎంతగానో భయపడిపోయారు. ఒక్కొక్కరు ఇంట్లో స్టోర్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళు కూడా సిలిండర్స్ ఇంట్లో కొనిపెట్టుకోవడం మొదలుపెట్టారు. మేము పీఎం మోడీ గారికి ధన్యవాదాలు చెప్పవలసిందే. ఎయిర్ ఫోర్స్ విమానాలను ఉపయోగించి ఆక్సిజన్ని తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఆక్సిజన్ ట్రైన్ని కూడా ఏర్పాటు చేశారు. యూపీ దేశంలోని పలు ప్రాంతాలకి ఆక్సిజన్ అందడానికి ఏర్పాట్లు చేసింది. ఈరోజు యూపీ ఆక్సిజన్ విషయంలో ఒక స్పెషల్ రీజన్గా మారింది. మీరన్నట్టు ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ వస్తే మా దగ్గర గత చెప్పాలంటే ఒక సంవత్సరంలో, ఇంకా సంవత్సరం పూర్తి కానే లేదు, ఏప్రిల్లో అటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము యూపీలో 551 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశాం. దేశంలోనే ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్ ఉన్న ప్రాంతం యూపీ. పీఎం కేర్ ఫండ్ ద్వారా కూడా లభించాయి, సిఎస్ఆర్ను లభించాయి. రాష్ట్రంలో సెపరేట్గా ఫండ్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఈరోజు నేను చెప్పగలను, యూపీలో ఉన్న ప్రతి రాష్ట్రం ఆక్సిజన్ విషయంలో గొప్ప విజయం సాధించింది. ఇకపైన అటువంటి క్రైసిస్ రానే రాదు. యోగి గారు, మీరు కరోనా మేనేజ్మెంట్ గురించి చెప్పారు, రేషన్ గురించి చెప్పారు. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీరు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ గురించి కూడా మాట్లాడారు. అలాగే ఇప్పుడు నేను న్యూస్ పేపర్లో రిపోర్ట్స్లో చూస్తున్నాను, యూపీ ప్రభుత్వం అందించిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రధాని మోడీ గారు దేశ అజెండాని మార్చివేశారు. ఈనాడు కొందరు ఇప్పటికీ కుల లెక్కల్లోనే ఇమిడిపోయి ఉన్నారు. వీళ్ళింతమంది, వాళ్ళింతమంది, వీళ్ళందరినీ కలుపుకుంటే బీజేపీకి పెద్ద నష్టం వాటిల్లుతుందని రాజకీయ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ అదంతా గతకాలం. ఇప్పుడు 2014లో మోడీ గారు దేశంలోని రాజకీయ కోణాన్నే పూర్తిగా మార్చేశారు. ఇంతకు ముందు కులం, మతం, రాష్ట్రం, భాష అంటూ ఉండేది. కానీ ఇప్పుడు పురోగతి, పేద ప్రజల కోసం పథకాలు, సంరక్షణ, ఇలాంటి విషయాలే ఎక్కువగా మాట్లాడబడుతున్నాయి. రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, లేదా సమాజంలో ఏ వృత్తి చేసుకుంటున్నా వాళ్ల పురోగతి కోసం చేసే పనులనే ముఖ్యంగా తీసుకుని ముందడుగు వేస్తున్నాం.
నాకు తెలిసి ఏ సమాజాన్ని వెలివేయకుండా అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. రైతుల ముఖ్యమైన పుకారు ఏంటంటే ఆవులన్నీ పొలాల్లోకి వచ్చేస్తున్నాయి, పంటల్ని పాడు చేస్తున్నాయి, రాత్రంతా కాపలా ఉండాల్సి వస్తుంది. దీని గురించి తరచూ సమాజవాడి ప్రజలు ప్రశ్నలు అడుగుతూనే చూడండి, ఉన్నారు. మేము ఒక నినాదం తీసుకున్నాం. అది గోమాతను సంహరించడానికి అంగీకరించాం. అదేవిధంగా రైతుల పంటలు నాశనం కావడానికి అంగీకరించాం. అంటే గోమాతలను 2017కు ముందు స్లాటర్ హౌస్కు తీసుకువెళ్లేవాళ్ళు. వాటిని బలవంతంగా పట్టుకుపోయేవారు. స్మగ్లింగ్ కూడా జరిగేది. కానీ ఇప్పుడు నేను గట్టిగా చెప్పగలను, యూపీలో అటువంటి పనులు జరగవు. చట్ట వ్యతిరేక స్లాటర్ హౌసెస్ కూడా ఉండవు. కానీ అందుకు కావలసిన సరైన సంస్థలు ఉండాలి. అందుకెన్నో ప్రయత్నాలు చేశాం. మా దగ్గర 9 లక్షల పశువులు ఉన్నాయి. ప్రభుత్వ గోశాలలు సంరక్షించబడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 1,00,000 పశువులు రైతు కుటుంబాల దగ్గర ఉన్నాయి. ఆ ఒక్కొక్క పశువుకి నెలకి 9,000 రూపాయలు ఇస్తున్నాం. వాస్తవానికి గోమాతను సంరక్షించడం అనేది ఒక పుణ్యకార్యం. ప్రకృతి వ్యవసాయంతో ప్రధాని దీనిని అనుసంధానం చేశారు. భవిష్యత్తులో ఇంటి వంటగ్యాస్ సమస్యలకు కూడా దీన్ని మేము పూర్తిగా ఉపయోగించబోతున్నాం. మేము సేవక్త యోజన ద్వారా 1,00,000 పశువుల్ని వ్యవసాయాలకు ఇచ్చాం. ఒక్కొక్క ఆవుకి 9,000 రూపాయలు నెలకు ఇస్తున్నాం. ఒక్క ఆవుకి. ఒక రైతు దగ్గర 4 ఆవులుంటే ఆ రైతుకి నెలకి 3,600 రూపాయలు వస్తాయి. మేము ఇంకొక పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం. ప్రభుత్వ సంరక్షణ సంస్థల్లో ఉండే ఈనిన పశువుల్ని ఆహార సంక్షోభం ఉన్న కుటుంబాలకు అందిస్తున్నాం. వాళ్లకు ఆవును ఇస్తున్నాం. దాంతోపాటుకు నెలకి 900 రూపాయలు ఇస్తున్నాం. కానీ అందుకు కావలసిన వెరిఫికేషన్ తప్పకుండా జరుగుతుంది. ఆవును సరిగ్గా చూసుకుంటున్నారా, తిండి సరిగ్గా పెడుతున్నారా, అన్నిటినీ మేం పర్యవేక్షిస్తూనే ఉంటాం. దీనివల్ల పెద్ద స్థాయిలో మార్పు అనేది జరిగింది. కానీ ప్లానింగ్ లో ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకంటే నిజానికి ప్లానింగ్లో ఏ తప్పు జరగలేదు. ఏం జరిగిందంటే, చూడండి, ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా పనిచేయడం మొదలుపెట్టాక కొందరు ప్రభుత్వమే చూసుకుంటోంది కదా అని వాళ్ళు పశువుల్ని ఇంట్లో ఉంచుకోకుండా బయటికి వదిలేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇంకొక వర్గమేమో ఎంతో తెలివిగా ఈ పనులు చేస్తోంది. ఇంతకుముందు ఇంట్లో పెంచిన వాళ్ళు కొంతమందిని చూస్తే బీజేపీకి చెడ్డ పేరు రావాలని పథకం వేసి వాళ్ల పశువుల్ని సంతల్లోనూ పొలాల్లోనూ పథకం ప్రకారం వాళ్ళ ఆవుల్ని వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు మేము కొత్త నిర్ణయం తీసుకున్నాం. ఆ పశువుల్ని మేము ప్రాపర్గా కేర్ టేక్ చేస్తాం. రేపు మా పశువని చెప్పకూడదు. ఆ తర్వాత వాటిని గోశాలలకు తీసుకువెళ్ళి వాటిని చక్కగా సంరక్షిస్తాం. ఎనర్జీతో అనుసంధానిస్తాం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానిస్తాం. భవిష్యత్తులో ఎంతో మంచి వ్యవస్థ ఏర్పడుతుంది. అంటే ఉత్తరప్రదేశ్ ప్రకృతిని, భగవంతుణ్ణి పూజించే ఓ ప్రాంతం. యూపీలో ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్లో మేము గోమాతల్ని రక్షిస్తాం, అలాగే అన్నదాతల్ని, పంటల్ని కూడా సంరక్షిస్తాం. సేంద్రియ వ్యవసాయానికి ముందడుగు వేస్తాం. ప్రధాని మోడీ గారు తీసుకొచ్చిన కొత్త సేంద్రియ వ్యవసాయ కాన్సెప్ట్కి యూనియన్ బడ్జెట్లో ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఒక పశువు ద్వారా ఒక సంవత్సరానికి 30 ఎకరాల పొలానికి అవసరమైన ప్రకృతి ఎరువు లభిస్తుంది. బయట్నుంచి ఫెర్టిలైజర్స్ కొనాల్సిన అవసరమే ఉండదు. అంతా పశువుల ద్వారానే లభిస్తుంది. ఆ కోణంలోనే మేము సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాం. అది విజయం పొందుతుందనే నమ్మకం నాకుంది. మీరు రేషన్ ఇస్తున్నారంటే అఖిలేష్ గారు అంటున్నారు రేషన్తో పాటు మేము నెయ్యి ఇంకా జీలకర్ర నూనె ఇస్తామంటున్నారు. రేషన్నే మింగేసేవాళ్లు నెయ్యి ఇస్తారా? ఆవుల్ని కసాయి కొట్టు వాళ్లకు అప్పగించిన వాళ్ళు నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? నెయ్యి అంటే ఏమిటో తెలుసా అని వాళ్ళనే అడగండి. మహమ్మారి కాలంలో మేమే రిఫైన్డ్ ఆయిల్ని ఇవ్వడం ప్రారంభించాం. వాళ్ళు ప్రజల రేషన్నే మింగేసేవారు. మేం రేషన్ 2 సార్లు ఇస్తున్నాం. నేను పీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గత 22 నెలలుగా యూపీలో 15 కోట్ల మంది ప్రజలకు, దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. దానికోసం యూపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. పేద ప్రజలకు నెలకు 2 సార్లు రేషన్ లభిస్తోంది. మేమందులో పప్పు దినుసులు, ఉప్పు, రిఫైండ్ ఆయిల్ని కూడా కలిపాం. ఇది బీజేపీ పార్టీ మాత్రమే చేయగలదు. కావాలంటే మీరు చూడండి, సమాజ్వాదీ పార్టీ ఎలా చేస్తుంది. ముందు వాళ్లలోనే దోపిడీ మొదలవుతుంది. బావా మరిదల మధ్య గొడవలు మొదలవుతాయి.
వాదన జరుగుతుంది, ఒక్కొక్కరు కొట్టుకోవడం మొదలెడతారు. ట్రాన్స్పరెన్సీ అనే విషయం సమాజ్వాదీ పార్టీలోనూ వాళ్ళ రక్తంలోనూ లేదు. ఆయన ఇంకొక మాట ఇచ్చారు, ల్యాప్టాప్ ఇస్తామన్నారు. పోయినసారి అది- కూడా ఇచ్చారు. కానీ ఎంతమంది యువతకు లభించింది? 15 లక్షల యువకుల పేర్లు వచ్చాయి. అందులో కొంతమందికి మాత్రమే వెళ్లే, మిగతా పేర్లు మాయమైపోయాయి. లేదు, ఆ సమయంలో ములాయం సింగ్ స్టేట్మెంట్ చదివాను. ఈ ల్యాప్టాప్ ఇవ్వడం ఆపండి, ఎందుకంటే అందులో ప్రజలందరూ యోగి గారిని మోడీ గారిని చూస్తున్నారన్నారు. కరెక్ట్గానే చెప్పారుగా. ప్రజలు చూడాలనుకున్నవే చూస్తారు. చూడగలిగేవేమీ లేకపోతే వాళ్ళు ఏం చూస్తారు? అంటే రజిత్ గారు, నేనిప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఒక నేరస్తుడు తన కొడుకు నేరస్తుడు కావాలని కోరుకోడు. ఒసామా బిన్ లాడెన్ కూడా తన కొడుకు తీవ్రవాది కావాలని కోరుకోలేదు. ఆ విధంగానే ఏ ఒక్క తండ్రి తన బిడ్డ ఉదయం లేవగానే ల్యాప్టాప్లో వీళ్ల ఫోటోలు చూడాలని కోరుకోరు. అలా చూస్తే ఆ రోజే కాదు, ఆ సంవత్సరంతో చెడిపోతుంది, జీవితం నాశనం అవుతుంది. అందుచేత ములాయం సింగ్ గారు మంచి అనుభవం ఉన్న నాయకులు. అందుకే ఆయన కర్హల్కి వెళ్ళి ఎంతో తెలివిగా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే, చూడండి, నేనొచ్చేశాను, మీరు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించండి. అప్పుడు సమాజ్వాదీ పార్టీలోంచి ఒకరు చెప్పారు, కార్యకర్త పేరైనా చెప్పండి అని. అందుకు ఆయన ఎన్నికల్లో ఎవరు నిలబడుతున్నారో తెలీదు, మీరే ఆలోచించండి అన్నారు. అంటే ఒక పార్టీకి చెందిన జాతీయ నాయకుడు, కార్యకర్తకు తండ్రిగా ఉన్నవారు, మాజీ జాతీయ నాయకుడు ప్రస్తుత జాతీయ నాయకుడికి తండ్రిగా ఉండి మర్చిపోయినట్టున్నారు. తండ్రికి కొడుకు పేరు తెలీదు అంటే దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఇంతకు మించి చెప్పడానికేం లేదు. సమాజ్వాదీ పార్టీ పత్రం ప్రారంభమైందని నాకనిపిస్తోంది. ఇలా చూడండి, మీకు శ్రీలంకలో జరిగిన ఆ సంఘటన గుర్తు రాలేదా? లంకిణీ కథ గుర్తుకు రాలేదా? లంకిణీ కూడా ఇలాగే భావించింది. ఆమె హనుమంతుణ్ణి చాలా తక్కువ అంచనా వేసింది. ఇదో చిన్న కోతే కదా, బెదిరిస్తే భయపడి పారిపోతుందనుకుంది. కాని బజరంగబలి తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు లంకిణీకి తగిన విధంగా బుద్ధి చెప్పినప్పుడు విషయం బాగా అర్థమైంది. ఇక నా ఆయుష్ పూర్తయిపోతుంది, శ్రీలంక కథ కూడా ముగిసిపోతుందని. అలాగే సమాజ్వాదీ పార్టీ కూడా అంతం కాబోతోంది. ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకుడికి, అంటే మాజీ జాతీయ నాయకుడికి ప్రస్తుత జాతీయ నాయకుడు పేరు తెలియడం లేదు, తండ్రికి కొడుకు పేరు తెలియడం లేదు. దీన్ని బట్టి తెలుసుకోండి, త్రేతాయుగంలో జరిగిన ఆ అంచనా ఇప్పుడు మళ్ళీ జరగబోతోంది. యోగి గారు, చాలా చాలా ధన్యవాదాలు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీరు మా కోసం టైం కేటాయించి అన్నిటికీ సమాధానం చెప్పారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.